ఒక్క మిసైల్ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టేస్తుందా? అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు. మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో కరిగిపోతుందా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇజ్రాయిల్ ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది, మా దేశంపై దాడి అంటే ప్రత్యక్ష యుద్ధమే అనేసి. ఇటు అమెరికా కూడా హెచ్చరిక ఇచ్చింది, ఇజ్రాయిల్పై దాడి అంటే మా మీద దాడి చేసినట్టే. మరోపక్క ఇరాన్ గట్టిగానే రియాక్షన్ ఇస్తూ మమ్మల్ని ప్రొవోక్ చేస్తే మా సమాధానం మిసైల్తోనే అంటూ యుద్ధానికి సై అనేసింది. ఇది కేవలం మాటల యుద్ధం అనుకోవడానికి లేదు. ఇప్పటికే రహస్య ఆపరేషన్లు మొదలయ్యాయి. అనేక పశ్చిమాసియా దేశాల్లో సైరన్లు ఆలస్యం చేయకుండా మోగుతూనే ఉన్నాయి. లెబనాన్ సరిహద్దులు టెన్షన్లో ఉన్నాయి. గాజా పరిస్థితి పేలుడు అంచున ఉంది. యెమెన్ నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దుబాయ్లో బాంబుల మోత వినిపిస్తుంది. బహ్రెయిన్ భయంతో చూస్తుంది. కువైట్, ఖతార్, ఈజిప్ట్, సౌదీ, జోర్డాన్ దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్క తప్పు లెక్క, ఒక్క సైనిక చర్య ఆయిల్ ధరలు ఆకాశాన్నంటవచ్చు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలవచ్చు. ప్రశ్న ఒక్కటే, ఇది పరిమిత ఘర్షణగానే ఆగుతుందా, లేక అపరిమిత యుద్ధంగా మారి ప్రపంచాన్ని యుద్ధరంగంలోకి లాగుతుందా? తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాలా, లేక రాజనీతితో పరిష్కరించుకోవాలా? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.